సంఘమంతా కూడా అధికారులు ప్రార్థించాము. నేను కూడా నేను కాంటాక్ట్ చేస్తూ అమ్మ ఎలా ఉన్నారు అని ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుని ప్రార్థించడం జరిగింది. ఏదేమైనా దేవుడి కృపది. దేవుడు తను ప్రేమించే వారిని లేకపోతే ఆయన నమ్ముకున్న వారిని ఒకవేళ కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వాటిలో నుంచి ఆయన ఏం చేస్తాడు? విడుదలను గ్రహిస్తాడు. ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యాన్ని ఎవరు శక్తిమంతుడు. అందులోకి బ్రెయిన్ ఆపరేషన్ అంటే అది మాటలు కాదు. ఏమాత్రం ఇబ్బంది జరిగినా మొత్తం బాడీ అంతా కొలాప్స్ అయ్యే పరిస్థితుల్లో అద్భుత రీతిగా దేవుడు తన దాసులు ప్రియులు మాటలు రాజేష్ గారిని నేను చాలా భారంతో ప్రార్థన చేశాను. కారణం ఏంటంటే నలుగురు ఆడపిల్లలే. ఆయనకి ఏదైనా అయితే ఈయన పరిస్థితి ఏంటో తప్పనిసరిగా మళ్ళీ ఆయన సజీవంగా మధ్యలోకి రావాలి, స్వస్థపరచు అని ప్రార్థన చేశాం. మీరు కూడా అందరూ చేశారు. శ్రీ సమాజం వారు అందరూ కూడా ఏక మనసు కలిగి చాలా భారంతో ప్రార్థన చేశారు. మీకు కూడా రజనీకి బిడ్డలు కూడా దేవుని మంచి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యము. మరణ పడక నుంచి వారి తండ్రిని తన భర్తను ఆయన లేవనెత్తుకొచ్చాడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మునుపుడి కంటే మంచి ఆరోగ్యం, మంచి బలం ఉంది. నేను ఆయన మాటల్లో గమనించాను. ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను మునుపుడి కంటే అధికమైనటువంటి ఆరోగ్యము ప్రభు తన దాసునికి ఇచ్చాడు. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కలవచ్చండి. కళ్ళు